ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా.
బైబిల్ ఉన్నాడు చూపించండి. ఏంటండి మూసి చూపిస్తున్నారు? తెరిచి చూపించండి. జిప్పు తీయటానికి బతకమా? అబ్బా, కొన్ని ఊర్లలో బైబిల్ తెచ్చినా ఎప్పరో చదవరు. మరి ఇవాళ చూద్దాం మీరేం చేస్తారో చూద్దాం. నాకు తెలుసు గుంటూరులో బైబిల్ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారని, బైబిల్ వరకే మోసుకెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారని కూడా తెలుసు నాకు. అసలు బైబిల్ తేనోళ్ళు కూడా ఉంటారు, ఎక్కడ చూసినా ఉంటారు. మీకు ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ మీ చేతిలో ఏముండాలి? ముఖ్యంగా దేవుని సంధికి వచ్చేటప్పుడు ఏముండాలి? బైబిల్ ఉండాలి. స్మిత్ విగిల్సన్ అనే ఒక గొప్ప భక్తుడు అన్నాడు, బైబిల్ నా చేతిలో లేకపోతే నా డ్రెస్సింగ్ కంప్లీట్ అవ్వలేదు అన్నాడు. మన డ్రెస్సింగ్ అంటే మనం బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే చొక్కాలాగా వేసుకుంటారు, బెల్ట్ పెట్టుకుంటారు, వాచ్ పెట్టుకుంటారు, చెప్పులు వేసుకుంటారు, కళ్ళజోడు పెట్టుకుంటారు. అవన్నీ ఏమి అవసరమో వస్త్రాలు సంచులన్నీ పట్టుకొని వెళ్తారు చూసారా? అలాగా అవన్నిటితో పాటు ఖచ్చితంగా ఆయన బైబిల్ చేత పట్టుకుంటే కానీ బయటికి వెళ్ళేవాడు కాదట. ఏంటండి? కాబట్టి బైబిల్ మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుంది. బైబిల్ మన దగ్గర ఉంటే మనకు పాపం దూరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. దింపండి. ఈ బైబిల్లో యోహాను సువార్త ఉందేమో చూడండి. యోహాను సువార్త వేరు, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండో పత్రిక, యోహాను రాసిన మూడో పత్రిక వేరు. కానీ ఇవన్నీ రాసింది యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనా యోహానే. ఆయన ఇంకొక పుస్తకం రాశాడు. ఏంటో చెప్పండి? ప్రకటన గ్రంథం రాసింది కూడా యేసు ప్రభువుకి అత్యంత ప్రియుడైన యోహాను శిష్యుడే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. మీ యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అని ఎవరన్నా అడిగారా? ఇప్పుడే పుట్టాడు కదా అని ఎగతాళి చేశారా? ఈ మధ్య వచ్చినోడే కదా యేసు ప్రభు అన్నాడా? యేసు ప్రభు పుట్టి 2020 సంవత్సరాలు అవుతుంది కదా. మా దేవుళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, మరి అందరూ ఎప్పటి నుంచో ఉన్నారు కదా అని ఎవరన్నా మీతోటి అన్నారా? అనలేదా? అన్నారా? ఏదోటి చెప్పండి. అసలు మీరు యేసుప్రభు బిడ్డలని మీ ఫ్రెండ్స్కి తెలుసా? మీ ఆఫీసులో తెలుసా? మీ స్కూల్లో తెలుసా? అక్కడేమో సుబ్బరామయ్య, ఇక్కడేమో యేసుదాసు. 2 పేర్లు ఉన్నాయా? ఒక పేరే పెట్టుకోండి. ఏంటంటే మీరు యేసయ్య బిడ్డలని పేరు బట్టి చెప్పడం వల్ల ప్రయోజనం లేదండి. యేసుప్రభు బిడ్డలని పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ ఆ పేరుకు తగినట్టుగా ఎవరు బతకడం లేదు. పేరేమో మంచి పవిత్రమైన పేరు, బతుకేమో నీచమైన బతుకు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చూస్తే మనుషులు ఎగతాళి చేస్తున్నారు. యేసుక్రీస్తు పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా బ్రతకాలి? యేసు ప్రభులాగా బతకాలి. కలెక్టర్ గారు అబ్బాయి ఎలా ఉంటాడు చెప్పండి? చీవుడి మొక్కు, చినిగిపోయిన చొక్కా వేసుకొని రోడ్డు మీద గోలికాయలు ఆడుకుంటూ నేను కలెక్టర్ గారు అబ్బాయిని అన్నాడు అనుకో, ఏడిచావు నీ మొహం నువ్వు అంటారా? ఏంటండి? కలెక్టర్ గారి కొడుకు తగినట్టుగా టీవీగా ఉండాలి, దర్శగా ఉండాలి. ఏంటండి? మనం యేసుప్రభు బిడ్డలమైతే ఆయనలోని పరిశుద్ధత, ఆయనలోని ప్రేమ, ఆయన జీవితం మన జీవితాల్లో కనబడాలి. కానీ ఈ రోజుల్లో మనం చాలామంది మీరు రహస్య క్రైస్తవులుగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. బైబిల్లో రహస్య క్రైస్తవులు లేరు. మనుష్యుల ముందు నన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడితే మీ ముందు నేను తండ్రి ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడన్నాడు ప్రభు. మీరు నిజంగా యేసయ్య బిడ్డలని తెలిస్తే మీ చుట్టూన్నోళ్ళు మిమ్మల్ని అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తారు, మిమ్మల్ని చులకన చేస్తారు, మిమ్మల్ని ఏదో విధంగా కించపరచాలని ఆశిస్తారు, మిమ్మల్ని ద్వేషిస్తారని ఉంది బైబిల్లో. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడకండి, మీకంటే ముందు నన్ను ద్వేషించి మీరు లోకానికి చెందినవారు కాబట్టి లోకంలో ఉన్నోళ్ళు మీతోటి బాయ్ బాయ్ అంటారు. మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతికితే ఈ లోకానికి వేరయ్యి మనం పరిశుద్ధులుగా జీవించాలి. యేసుక్రీస్తు ఇప్పుడే పుట్టాడు, ఇదిగో మీరు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు,
ఆయన ఇప్పుడిప్పుడు కొత్తగా వచ్చిన దేవుడు అని చాలామంది ఈ రోజున అనుకుంటున్నారు. వాళ్ళు అలా అంటున్నప్పుడు మనకు సత్యం తెలియకపోతే మనం కూడా నీరు గారిపోతున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియో ఆయన లేకుండా ఎవరు ఆయన? మీ ఇంటికి వచ్చి ఎవరన్నా అడుగుతారు ఆయన ఉన్నారా అంటే అర్థం ఏంటి? మీ ఇంట్లో పన్నోళ్ళ గురించి అడుగుతున్నాడా? ఆయన అంటే ఎవరండి? మా ఆయన. మా ఆయన అంటే ఎవరో? మనల్ని భరించేవాడు, మన భర్త. ఏంటండి? మనల్ని భరించేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని సంరక్షించేవాడు, మనల్ని పోషించేవాడు ఆయన. ఎవరాయన? పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడంటే యేసుప్రభు? ఎప్పుడున్నాడంటే యేసుప్రభు ఆది యందు ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురిస్తే 3 దేవుళ్ళ అంటారు. 3 దేవుళ్ళు కాదండి, 3 దేవుళ్ళు కాదు. త్రియేక దేవుడు ఒకడే, కానీ 3 కోణాల్లో ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. మొదటి నుంచి ఉన్నాడు. మనము మన స్వరూపములో మనుష్యుని సృష్టించామన్నప్పుడే ఆదికాండం 1:26 తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన మొదటి నుంచి ఉన్నాడు. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. మళ్ళీ కొంతమంది ఏమో ఆయన దేవుడు కాదు కదా, ఆయన దేవుని కుమారుడే కదా అంటారు కొంతమంది. ఏంటంటే ఆయన దేవుని కుమారుడే కదా. యేసుప్రభు నేను దేవుణ్ణని ఎక్కడ బైబిల్లో చెప్పుకోలేదు కదా. ఎందుకు చెప్పుకోవాలి? చెప్పుకోవాలండి? మీ ఆయన లేటుగా వచ్చి తలుపు కొట్టాడు అనుకోండి, ఇప్పుడు కాలింగ్ బెల్ వచ్చాయి. పూర్వం కాలింగ్ బెల్ ఉండేవి కావు. తలుపు ఏం చేయాలి? టగటగటగా కొట్టాలి. కొడితే లోపటన్న మీరు గబక్కని తీస్తారేంటి? రాత్రులు అయితే మరి ముఖ్యంగా ఎవరు అంటారు. ఎవరు అంటే ఏమంటాడు? నేనే అంటాడు. నేనే అంటాడా? లేకపోతే నేనే మీ ఆయన సుబ్బరామయ్యను, నేనే యేసుదాసును, తలుపుది అమ్మా, నా భార్య, నీ పేరు నాకు తెలుసు అని ఏమన్నా పెద్ద ప్రసంగం చేస్తాడు అక్కడి నుంచి? నేనే నీ భర్తను అంటాడా? కనీసం అక్కర్లేదు, నేనే అంటాడు. నేనే అనగానే భార్యకి భర్త స్వరం తెలుసు. నేనంటే ఎవడయ్యా అంటదా? అంటూ నేనే అనగానే తలుపు తీసేస్తుంది. యేసు ప్రభు నేనే అన్నాడు అంతే. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. ఎన్నిసార్లు నేనే ద్రాక్షవల్లిని, మీరు తీగలో. నేను వాడను నేను. ఆది నుండి ఉన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు కొత్తగా ఏదో పిల్లోడుగా లోకంలో పుట్టాడని జోలపాటలు పాడకండి దయచేసి. లాలి జోయే సయ్యల్లాలి అని పాటలు పాడతారు కొంతమంది. ఏంటంటే క్రిస్మస్ అప్పుడు కదా. అక్కర్లా, ఆయన బాలయేసు కాదు. ఇప్పుడు పెరిగి పెద్దవాడై పరిపూర్ణుడై సెలవులో యాగమై మరణించి తిరిగి మృత్యుంజయుడు లేచిన పునరుద్ధానుడు, ఉన్నవాడను అన్నవాడు, నేను మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నానన్నవాడు మన యేసు ప్రభు. నీ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో నీకు తెలిస్తే నీకు అంత ధైర్యం ఉంటుందండి, నీకంత విశ్వాసం వస్తుంది, అంత ఆశలు కలుగుతాయి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని. మనం ఎవరి బిడ్డలమనే సంగతి మనం తెలుసుకోవడం లేదు. ఎవరైనా మిమ్మల్ని క్రైస్తవులా అంటే మేము క్రైస్తవులం ఏందో పోగొట్టుకున్నట్టు, ఏందో ఏడు మొఖం వేసుకొని క్రైస్తవులా మీరు కూడా దిగారా మతంలోకి? మా కష్టాలు ఎక్కువైపోయి దిగాం. ఎదురు దిగారు? మతంలో దిగారంట. మతం కాదు క్రైస్తవత్వం. యేసు ప్రభు మతాన్ని బోధించలేదు, మార్గాన్ని బోధించాడు. యోధా మతం భ్రష్ట మతం. అది ఈ రోజుల్లో ఉన్న మతాల్లాగే ఆ రోజుల్లో యోధా మత వైరాగ్యంతో నిండిపోయిన సౌలు యేసునామంలో ప్రార్థన చేసే వాళ్ళందరినీ ఏం చేశాడు?
జుట్టుబట్టుకు లాగి కొట్టి చెదరగొట్టి గందరగోళం చేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తనకు దర్శనం ఇచ్చాడో, యేసులోని గొప్పతనాన్ని గుర్తించినప్పుడు, ఏ క్రైస్తవుల్ని హింసించి బాధించి ఏ సంఘాలు చెదరగొట్టాడో ఆ సంఘాలు కట్టేవాడిగా, ఆత్మలను రక్షించేవాడిగా మారిపోయాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలియాలి. యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకోవడం క్రిస్మస్ దినమున మంచిదే, కానీ యేసుక్రీస్తు బాలుడిగా లేడన్న సంగతి మన మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. ఆది నుండి ఉన్నవాడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా, ఎవరు ఆయన మూలంగా కలిగింది? సమస్తము సృష్టించిన వాడు మన ప్రభువే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన జీవము గల దేవుడు. యేసుప్రభుకు ఒక ప్రత్యేకమైన పేరుందండి. ఏం పేరది? జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయనలో జీవమున్నది. ఆ జీవము మనలకి, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయామండి. దేవుడు నేల నుండి మట్టిని తీసి నరుడిగా చేసి ఏం చేశాడు చెప్పండి? సైకిల్ పంపు పెట్టి గాలి కొట్టాడా? ఆక్సిజన్ సిలిండర్ పెట్టాడా మూతికి? ఏం పెట్టాడు ఆయన? ఆయన ముఖం తీసుకొచ్చి ఆ మట్టి బొమ్మ ముక్కుల్లో నోరు పెట్టి ఉఫ్ అని ఊదాడండి. ఊతే ఏమైందట? నరుడు ప్రాణాత్మను కలిగిన వాడయ్యాడు, జీవాత్మను కలిగిన వాడయ్యాడు. అప్పటిదాకా మట్టే. దేవుని ఊపిరి ఎప్పుడైతే వచ్చిందో మనిషి అయిపోయాడు. ఎంత గొప్ప సృష్టి దేవుడు చేశాడో తెలుసా? మనిషిగా నీవెంత అద్భుతమైన వ్యక్తివో నీకు తెలుసా? మనుషులు మాట్లాడతాయా, గొడ్లు ఎడ్లు మాట్లాడతాయా? చెప్పండి చూద్దాం. మనుషులకి కుటుంబాలు ఉంటాయా, గేదెలకి బర్రెలకి కుక్కలకి పందులకి కుటుంబాలు ఉంటాయా? చెప్పండి చూద్దాం. ప్రేమ, ఆప్యాయతలు, కుటుంబము, జ్ఞానము, విజ్ఞానము, దేవుడు తన పోలికలో తన ఆకారంలో మనల్ని చేసి మనుష్యులుగా మనల్ని సృష్టించాడు. మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించాడో చూస్తే ఆశ్చర్యం కలుగుద్దండి. మీరు సరిగ్గా దేవుని కార్యాలు, విజ్ఞాన విషయాలు మనం గమనించినట్లయితే, ఒక చిన్న బిడ్డకి ఎన్నిసార్లు మంచం మీద పడ్డా, మంచం మీద నుంచి కింద పడ్డా తల పగలదండి. నువ్వు ఒక్కసారి పడు, దమ్మును పగులుతుంది అంతే. ఇంకా నువ్వు హాస్పిటల్, మందులు, లోపల నరాలు కదిలిపోయినాయి అంటావు. కానీ ఆ బిడ్డకు దెబ్బ తగలదు. ఎందుకంటే దేవుడు ఆ బిడ్డను ఎట్లా సృష్టించాడో స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంది. మనకొస్తే రోగాలు, ఇన్ఫెక్షన్లు అవుతాయి. బిడ్డలకు వచ్చే రోగాల్లో చాలా రోగాలను స్వస్థపరిచే శక్తిని దేవుడు ముందే చిన్న బిడ్డలో ఉంచాడంట. అందుకనే బిడ్డలకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మన జీవితాల్లో మనం చూసుకుంటే మన అవయవాలన్నీ పనిచేసే విధానం చూస్తే ఎంత అద్భుతమండి. మనుషుడికి దేవుడిచ్చిన మెదడు చూస్తే ఎంత అద్భుతమైంది. ఇవాళ కంప్యూటర్లు చూసి ఆశ్చర్యపడుతున్నాం. కంప్యూటర్లు ఎలా కనిపెట్టారో తెలుసా? దేవుడిచ్చిన మెదడును బట్టి మనిషి తన మెదడు ఉపయోగించి కంప్యూటర్ను చేశాడు. ఆ కంప్యూటర్ పనిచేయాలంటే మళ్ళీ ఎవడు కావాలి? మళ్ళీ మనిషే కావాలి. దేవుడు మనల్ని అద్భుతంగా సృష్టించాడు. దేవుడు మన కొరకు సమస్తము సృష్టించాడు. ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, గ్రహాలను సృష్టించాడు. మనం కూర్చొని ఉన్న ఈ భూమి శూన్యంలో వేలాడుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? గిరగిరగిర తిరుగుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? నీ కుర్చీ కదలటల్లా, తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. మనం ఏమవ్వకూడదు. ఆ కరెక్ట్గా ఎంత స్పీడ్లో తిరగాలో, ఎలాంటి ఆకర్షణ శక్తి ఉండాలో మిగిలిన గ్రహాలన్నిటినీ భూగోళం కోసమే చేశాడు. అవన్నీ కూడా భూమిని కంట్రోల్ చేస్తున్నాయి. మనం పీల్చుకునే గాలి, మనం తాగే నీరు, మనం జీవించే వాతావరణం, చంద్రుల్లో ఉందామని, మార్సులో ఉందామని, ఇతర గ్రహాలకు వెళ్దామని అనుకుంటున్నారు. కానీ అక్కడ మనిషి బతికే అవకాశమో
లేదు. అద్భుతమైన దేవుడు సమస్తము నీ కొరకు నా కొరకు చేశాడు. ఆయనలో జీవముంది, మనకు జీవం ఇచ్చాడు. మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పుడు ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నప్పుడు వాళ్ళు శారీరకంగా చావలేదు కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. అప్పటి నుంచి మనుషుడు చచ్చే బతుకుతున్నాడు. మనం ఎట్ట బతుకుతున్నాం? చచ్చామా బతికామా? బతుకున్నామా చచ్చామా? బతికే ఉన్నాం కదా. ఓ 10 ఏళ్ళు అయ్యేటప్పటికి ఎట్టుంటావు నువ్వు? ఓ 100 ఏళ్ళు ముసలమ్మకిను అప్పుడే పెట్టిన బిడ్డని పక్కన పెట్టకుండా పెట్టి చూడండి, ఇద్దరు ఉంటారు. చెప్పండి. రోజు రోజుకి మన కణాలన్నీ ఏమైపోతున్నాయి? చచ్చిపోతున్నాయి. ఎముకలు బలహీనం అయిపోతున్నాయి, జుట్టు ఊడిపోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు కనబడటం లేదు, కాళ్ళు కీళ్ళు నడవడం లేదు, మెల్లమెల్ల ఏదో రోజు ఏమైపోతున్నావు? చచ్చిపోతున్నావు. స్లో పాయిజన్ అంటారు చూడండి. అలాగ మనుషుడు రోజు రోజుకి కృషించిపోతున్నాడు, ఒక రోజు చచ్చిపోబోతున్నాడు. మనుషుడికి దేవుని కార్యాలు అర్థం కావటం లేదు. అందుకనే యేసు ప్రభు మనకు జీవం పోయటానికి వచ్చారు. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేసుకొని లోపల కూర్చున్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? లోపలికి వచ్చి తలుపులు వేసి ఉండగానే వారి మీద అని ఊది ఏం పొందమన్నాడు? పరిశుద్ధాత్మను పొందన్న. అప్పటిదాకా పిరికోళ్ళుగా ఉన్న శిష్యులు, అప్పటిదాకా భయపడిపోయిన శిష్యులు, అప్పటి వరకు తత్తరిల్లిపోయిన శిష్యుడు, చంచలుగా ఉన్న శిష్యులు ఎప్పుడైతే ప్రభు వచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మతో నింపాడో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిలబడి యేసే రక్షకుడని బలంగా సువార్త చెప్పగలిగారు. ప్రపంచమంతటికి సువార్తను అందించగలిగారు. యేసుక్రీస్తు నమ్మిన వారికి జీవం వస్తుందండి. నేను గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు వచ్చానన్నాడు. జీవం ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను. మనం కూర్చున్న వాళ్ళందరికీ జీవం ఉందా లేదా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, మంచాల మీద పడుకొని ఉంటారు. వాళ్ళకి జీవం ఉందా లేదా? ఉందా? ఉంది కాబట్టే ఇంకా హాస్పిటల్లో ఉంచారు. చచ్చిపోతే మాచురికి సమాధులకి పంపించేస్తారు కదండి. ఉంది. కానీ ఆ మంచం మీద పడుకున్నాడు, కుక్క వచ్చింది, పక్కనే ఉన్న ఆ బ్రెడ్ ఎత్తుకుపోతుంది, చూడగలడా? లేవగలడా? తరమగలడా? వాడంతటాడు కూర్చోగలడా? వాడంతటా తినగలడా? 10 మంది పడుకోబెట్టాలి పాపం ఒక మనిషిని. మనమే లేస్తున్నాం. మనల్ని మోస్తే 4-5 మోస్తారు చచ్చినప్పుడు. మనల్ని మోసుకొని వెళ్ళిపోతున్నాం ఎంత దూరం వెళ్ళినా కూడా. కానీ మనం అడ్డంగా పడిన రోజు మనకి ఎంతమంది కావాలి? చచ్చిన తర్వాత జీవము రోగంతో ఉన్నోడు కూడా పడక మీదనే ఉన్నాడు. వాళ్ళకి జీవం ఉంది, మనకి జీవం ఉంది. కానీ మనకి సమృద్ధి జీవం ఉంది. మనతో మనం నడగలుగుతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు ఏమీ చేయలేక మరొకరి మీద ఆధారపడే బ్రతుకులో ఉన్నారు. పాపంలో ఉన్నోడు ఎప్పుడు కూడానండి ఇంకొకటి మీద ఆధారపడే ఉంటారు. చాలా బాధలు మనుషులకి, ఎన్ని బాధలు. ప్రతి ఇంటిలో ఒక తాగుబోతున్నాడు. అయ్యా నా భర్త తాగుతాడయ్యా, నా బిడ్డ తాగుతాడయ్యా, నా భర్త తాగుతాడయ్యా అని సహోదరులు వచ్చి కన్నీళ్లతో ఏడుస్తూ చెప్తుంటే, ఒక 10 పైసలు ఇవ్వడయ్యా, మా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేశాడయ్యా, లివర్ చెడిపోయింది, మానమంటే మాటం లేదయ్యా, వాడిని చూసి బిడ్డలు చెడిపోతున్నారయ్యా అని ఎంత ఏడిచినా కూడా ఏంటండి అతని మనసు మారటం లేదు. భార్య దగ్గరకు వచ్చి చంటి బిడ్డకు పాలుకు డబ్బులు దాచుకున్నానంటే, నడవై చంటి పిల్లకి పాలు కావాలా, నాకు సారాయి కావాలా అని తీసిపోయాడంట ఒకడు వచ్చి. ఏంటంటే పిల్లోడికి పాలు తెచ్చి ఇవ్వాల్సిన తండ్రి పాల కోసం కష్టపడి సంపాదించుకున్న తల్లి చేతుల్లో ఉన్న డబ్బులు కూడా కొంచెం పోయి తాగుతున్నాడంటే చచ్చినోడా బతికినోడా? సరిగా చెప్పండి. మనస్సాక్షి ఉందా వాడికి? మనస్సాక్షి చచ్చిందా ఉందా చెప్పండి. నేను తండ్రిని కదా, నేను భర్తను కదా, నా భార్య బిడ్డల్ని పోషించాలి కదా, నా పసిబిడ్డల మీద నేను జాలిపడాలి కదా అన్న మనసు కూడా లేని క్రూరమైన స్థితిలో ఉన్న వ్యక్తి చచ్చిపోయాడు. ఆత్మలో మనస్సాక్షి లేదు.
అలాంటి వాళ్ళు మన ఇళ్లల్లో ఉన్నారండి. అలాంటి వాళ్ళు నీ ఇంట్లో ఉంటే నీకెంత సంతోషం చెప్పు. హల్లెలూయా స్తుతి మనం ఎక్కడ పాడతావా? మీ ఇంట్లో పాడతావా చెప్పు. ఇంకా విచిత్రం ఏంటంటే, నువ్వు ఏ పాటన్నా సినిమా పాట పాడితే ఏమంటగానే ఆయన హల్లెలూయా స్తుతి నడవే యేసుప్రభు పేరెత్తా చంపేస్తానే అంటాడు మళ్ళీ పై తాగొచ్చి. ఏమంటా ఇందులో బూతు పాట? ఇదేమన్నా హాని చేసేదా? ఏమండి చూడండి, ఈ రోజున ఎంతమంది మన గృహాల్లో ఇంటికొకటి పట్టుకున్నాడు సాతానండి, ఇంటిల్లపాది సమాధానం లేకుండా చేయడానికి. దయచేసి ఈ రోజున అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని మారుస్తాడు. అటువంటి దుర్మార్గుల్ని, తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉన్న వారిని, అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న వారిని సజీవులుగా చేయడానికే, రక్షించడానికే యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపులను వెదకి రక్షించడానికి వచ్చానన్నాడు ప్రభు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, ఒక పాపి పరిశుద్ధుడిగా మారాలి. ఒక మనస్సాక్షి లేని మనిషి చురుకైన మనస్సాక్షి కలిగిన పాప క్షమాపణ పొంది పరిశుద్ధుడిగా జీవించే జీవితాన్ని పొందినట్లుగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. అటువంటి వారి కోసం మనం ఎదురు చూద్దాం. మన ప్రభు గొప్పవాడు, ఆయన సజీవుడు. 14వ వచనం కూడా చదువుదాం చూడండి. అక్కడ యోహాను 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఏ వాక్యము? ఆది అందున్న ఆ వాక్యము. ఆది నుండి ఉన్న ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు మన కొరకు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య. అది క్రిస్మస్. ఏంటంటే, ఆయన దేవునితో కూడా కూర్చుండే సింహాసనాన్ని, దేవుని మహిమను విడిచిపెట్టి మన కొరకు మనుష్య రూపమును ధరించి దాసుని పోలికగా పుట్టి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. చూడండి, ఆయన మన యేసు ప్రభు. మనం బతకడానికి పుడుతున్నాం ఈ లోకంలో, కానీ యేసు ప్రభు మరణించడానికే జన్మించాడు ఈ లోకంలో. ఆయన శరీరధారిగా వచ్చాడు. దేవునికి శరీరం లేదండి, దేవుడు ఆత్మ. కాబట్టి ఆయన ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. కానీ శరీరములో పాపానికి బానిసలమైన మనల్ని, పాపానికి రావలసిన శిక్షను భరించడానికి ఆయన కూడా శరీరధారిగా వచ్చి ఎలా వచ్చాడంట? కృపా సత్య సంపూర్ణుడు. ఆయన పుట్టినప్పుడు బంగారపు నగలేసుకొని చవకబారు మహిమలు చేస్తూ బుష్షు 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 అంటూ రాలేదు. మంత్రగాడుగా రాలేదు ఆయన. ఏంటండి, ఆయన ఏదో బంగారం తెచ్చి పంచిపెట్టే కుంబేరుడిగా రాలేదు ఆయన. ఆయన ఎలా వచ్చాడంటే కృపతో వచ్చాడు. ఆయన నోటి నిండా కృపే. లేకపోతే మనుషులను చూసినప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడికి ఎట్టుండేదంటే, మనకి ఎట్టుంటుంది చెప్పండి? మనల్ని బాధ పెట్టే వాళ్ళని చూస్తే, భయంకరంగా భార్యని చంపేసి యా అంటున్నాడు చూసిన వాళ్ళందరూ దండేసి దండం పెడతారా? ఏం చేస్తారు చెప్పండి? చెట్టు గట్టేసి చెప్పులు తీసుకుని కొడతారు. కొట్టరాడే. పరిశుద్ధుడైన దేవుడు కృప లేకుండా ఈ లోకానికి వచ్చుంటే, ఈ లోకంలో మనుషులు చేసే పనికిమాలన్నీ పనులన్నీ చూస్తుంటే ఒక్కొక్కడిని చిత్తకొట్టి వదిలిపెట్టేవాడు. అంతే. పనికిమాలడు వరుస పెట్టి కొడత మొదలు పెడితే ఎవడన్నా మిగులుతాం? ఇక్కడ ఎవరన్నా పరిశుద్ధులు ఉన్నారా ఇక్కడ చెప్పండి? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాడు. భూలోకాన్ని చెడగొట్టేశారు. తాము చెడిపోయారు, ఇతరులను చెడగొడుతున్నారు. ఇదే మానవుడి బతుకు. తా చెడ్డ కోతెట్ట వనమల్లా అక్కడ చెడిపోతాడు. ఆడెళ్ళి నలుగురిని తీసుకెళ్ళి తాగిస్తాడు మళ్ళీ పైగా. ఈ తాగుబోతులు ఎందుకో ఒంటరిగా తాగరు ఎందుకో నాకు అర్థం కాదు. మీకు తెలుసా ఏమన్నా? ఒంటరిగా పోయి తాగొచ్చు కదా. నువ్వు రారా అని నలుగురు వేసుకొని కూడా వెళ్తారు ఎందుకు చెప్పండి? నువ్వు డబ్బులు లేవు, నేను పోయిస్తాను రారా అంటాడు. ఎందుకంట
ఆ జడతమే కాకుండా నలుగురిని ఏం చేయాలి? చెడగొట్టాలి. మనుషుడు ఒకడినొకడు చెడగొట్టుకుంటున్నాడే కానీ ఒకడినొకడు బుద్ధి చెప్పుకునే వాళ్ళు కనపడటం లేదండి. ఒకవేళ దేవుడి కృప లేకుండా వచ్చి ఉంటే, మనుషులు చేసే పాపాలను చూసుంటే లోకమంతా శవాలమయమైపోయి ఉండేదంటే, శ్మశాన వాటికి అయిపోయి ఉండేది. ఆయన శిక్షిస్తానికి రాలేదు, ఆయన పాపుల్ని నాశనం చేయడానికి రాలేదు, పాపుల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి కృపతో వచ్చాడు. కృప అంటే ఏంటి? అర్హత లేని వారిని ప్రేమించటం, అర్హత లేని వారిని క్షమించటం, యోగ్యత లేని వారిని సరిచేయటం. కృప, సత్య. అంతేకాదు, యేసు ప్రభు సత్యమైన దేవుడు, బూటకాల దేవుడు కాదు, మాయల దేవుడు కాదు, మంత్రాల దేవుడు కాదు. ఈరోజు యేసునామంలో చాలామంది మాయలు చేస్తున్నారండి, బూటకాలు చేస్తున్నారు. జాగ్రత్తలో ఈ అంచె దినాల్లో మనం ఉన్నాం. నా కోటులోనే ఉంది పరిశుద్ధాత్మ అంటే ఎవరన్నా నమ్మకండి. కోర్టులో పరిశుద్ధాత్మ ఉండడం, పుష్ అంటే పడిపోవడం. మన నోట్లో లేడు పరిశుద్ధాత్ముడు. ఏంటంటే ఈ మధ్య కొత్త రకం బోధలు బయలుదేరాయంట. ఇదిగో మీ జేబుల్లో ఉన్న మీ పర్సలన్నీ దేవుడు డబ్బులతో నింపుతున్నాడు. అందరూ మీ పర్సలు పట్టుకోండి, మీ జేబుల్లో చెయ్యిలు పెట్టుకోండి. పర్సు లేకపోయిన పర్లేదు, జేబులో చేయి పెట్టుకో, డబ్బులు వచ్చేస్తాయి. అందరికి పర్సలు మోయరు కదా. ఇదిగో వచ్చేస్తుంది పరిశుద్ధాత్ముడు, మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు. అదిగో ఒకరి పర్సులో 2000 రూపాయల నోటు ఉంది, చూసుకో తమ్ముడా, ఎవరికన్నా ఉందా అంటే ఉందండి, నా పర్సులో 2000 ఉంది. ఇంతమందిలో ఎవరి దగ్గర ఉండదా 2000 రూపాయలు? ఉండదా? ఇదిగో నీ బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు డబ్బులు పడిపోయి SMS వచ్చింది, చూసుకో. సెల్ ఫోన్ అందరికి ఉన్నాయి కదా, చూసుకుంటే పడ్డాయి అంటాడు ఒకడు. పడవా? ఎవరికోడు పడతాయి, ఎక్కడి నుంచో వస్తాయి కదా. ఏంటంటే అబ్బా ఇది చూసి మిగిలిన అందరూ చప్పట్లేదు, ఆగపడలేదు, నీకెంత పడతాయి? బూటకాలు బట్టి. ఏంటంటే మంత్రగాళ్ళు ఉన్నారండి. మీరు కూర్చున్నట్టే ఉండి, మీరు విజ్ఞాన మందిరంలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నారు. మీరు ఢిల్లీలో ఉన్నారంటే అవును మనం ఢిల్లీలో ఉన్నామని అనిపించేటట్టు మీ బుర్రకి అలాగ మంత్రాలు వేసి కాసేపు కనికట్ట అంటారు దాన్ని, కాసేపట్ట ఫీలింగ్ అనమాట. అదిగో ఆకాశంలో మీరు ఎగురుతున్నారు, అదిగో ఆకాశం, అదిగో మేఘం వచ్చింది మీ ముఖానికి తగిలింది, అదిగో వెళ్ళిపోతున్నారు. అవునవును అంటారు కొంతమంది. అట్టగా ఒక ఆయన అలాగా సోఫాల నుంచి వెళ్ళిపోతున్నా డబాలు పడ్డాడంట కింద, కాళ్ళు ఇరిగిపోయినాయి అంట పాపం. మంత్రాలు చేస్తూ రాలేదు యేసు ప్రభు. చేతుల్లోనికి చేతులు లేనోడికి చేతులు ఇచ్చాడంటే నిజంగా ఇచ్చాడు ఆయన. దృష్టి లేనోడికి దృష్టి ఇచ్చాడంటే నిజంగా. మళ్ళీ ఎన్నడూ వాడు అంధుడు అవ్వలేదు, మళ్ళీ ఎందడూ వాడు వికలాంగుడు అవ్వలేదు. మరలా ఏ విధమైన టెంపరీ హీలింగ్ కాదు. ఆయన స్వస్థపరిస్తే అది ఎన్నటెన్నటికీ స్వస్థత. ఏంటో ఈరోజు పాస్టర్ గారులు స్వస్థత కావాలంటే 7 వారాలు రండి అంటారు. ఎన్ని వారాలు రావాలి? ఎందుకు 7 వారాలు? యేసు ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని నన్ను స్వస్థపరచు ప్రభువా అంటే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక 6 నెలల్లో మనల్ని స్వస్థపరచును అని బైబిల్ ఎక్కడ ఉందా? ఏమండి? ఎప్పుడు? ఇప్పుడే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నిజంగా యేసు ప్రభు శక్తి నందు విశ్వాసం ఉంచితే వెంటనే నీ పని నువ్వు చేస్తే, మన పాపాలు మనం ఒప్పుకొనిన ఎడలా కండిషన్ పెట్టాడు అక్కడ. నువ్వు నమ్మిన ఎడలా, నమ్మితే చూస్తావు. నమ్ముతున్నానులే అంటారు ఊరకనే మాట వరుసకి, కానీ నిజంగా నమ్మరు చాలామంది. నిజంగా నమ్మరు. నయాగరా వాటర్ ఫాల్ అంటే ఎత్తైన శిఖరం మీద 2 కొండల మధ్యలో పెద్ద నీటి ప్రవాహం కింద పడుతుంటుందండి. కెనడా అమెరికా బోర్డర్లో ఉంది అది. అక్కడ ఒక ఆయన తాడు కట్టి ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి నేను ఈ తాడు మీద నడుస్తాను, మీరు నమ్ముతున్నారా అని అక్కడ వచ్చిన వారందరినీ అడిగాడట. ఏంటయ్యా తమాషా అనుకుంటున్నావా? తాడు మీద నడుస్తాను, కింద చూడు అగాధం, మళ్ళీ నీ శవం కూడా దొరకదు, ఎంత ప్రమాదం అది.
ఎట్ట నడుస్తావు అంటే మేము నమ్మలేకపోతున్నాం అంటే నడిచి చూపించమంటారా అన్నాడట. సరే నడిచి చూపించంటే ఆయన తాడు మీద ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి నడిచి వచ్చేసాడు. నమ్ముతున్నారా అనగానే అందరూ చప్పట్లు కొట్టి కళ్ళారా చూసిన తర్వాత నమ్మకపోవటం ఏంటయ్యా, నమ్ముతున్నావయ్యా, నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివి, నువ్వు చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తివి, నువ్వు చాలా గొప్ప కార్యం చేశావని అందరూ చప్పట్లు కొట్టారంటండి. అయితే మీలో ఎవరు వస్తారో రండి, నేను తీసుకెళ్తాను అన్నాడట. అయ్యా ఇప్పుడే పెళ్ళయిందయ్యా అని ఒకడో, ఇప్పుడే నాకు వీసా వచ్చింది అమెరికా వెళ్ళాలని అని ఒకడో, ఏంటంటే ప్రతివాడు నేను రాలేను, అయ్యో నాకు భయం వేస్తుంది, అయ్యో నాకు వద్దు, అయ్యో నాకు అని భయపడిపోతున్నారు అంటండి. మరి నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నాం. మరి నమ్మినోడు నేను పట్టుకెళ్తానంటే రమ్మంటాను, మరి రాడే నమ్మినోడిని మీకు ఎందుకు అప్పచెప్పుకోరు, రండి అంటే ఒక్కడు కూడా ముందుకు రాలేదండి. ఒక అబ్బాయి ముందుకు వచ్చాడరా, నేను వస్తాను అన్నాడంట. తీరా అబ్బాయి ఎవరో తెలుసా, వాళ్ళ అబ్బాయి ఎవరో, అతని కుమారుడు. మా నాన్న నన్ను కింద పడేయడు, మా నాన్న పడతాడు కానీ నన్ను మాత్రం కింద వదిలిపెట్టాడని నమ్మాడు కాబట్టి కుమారుడు ముందుకు వచ్చాడు. దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు మంచిదే, దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. యేసు ప్రభు దేవుడని నమ్ముకుంటున్నాను అంటున్నారు. నిజంగా నమ్ముకుంటున్నావా? నువ్వు నమ్మిన దేవుణ్ణి నీవు ఎరుగుదువా? నీవు నమ్మిన దేవునికి నీవు అప్పగిస్తావా? నేను మంచోడని నమ్ముతున్నావా? నేను నీ డబ్బులు కాజేయనని నమ్ముతున్నావా? నేను యథార్థపరుని నమ్ముతున్నావా అని ఎవరిని అడిగితే నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా నమ్మకమైనవాడి అంటావు. అయితే నీ మెడలో ఉన్న బంగారం అంతా నాకు అన్నావు అనుకో, ఏమంటావు? మరి అదే నమ్మటం. యేసయ్యని నమ్ముతున్నానంటున్నావు, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడతలేదు కాబట్టి ఏమంటే నువ్వు నమ్మటం లేదు. నిజంగా నువ్వు నమ్మటం లేదు. నా 18 ఏట ఒక టీనేజర్గా నీ గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను జనములో ప్రవక్తగా నేను చేయాలనుకుంటున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నా సేవ చేయమని ప్రభు నాతో చెప్పినప్పుడు నాకేం అర్థం కాల. అప్పుడే ప్రభువుని కొత్తగా నమ్ముకున్నా, బైబిల్ కూడా ఒకసారి పూర్తిగా చదవాలా. అలాంటి సమయంలో నాకేం తెలియదు కానీ నమ్మాను. నా 18 ఏళ్ల జీవితాన్ని ప్రభువుకి అప్పగించాను. నేను పాడైపోయానా? నేను అడుగుతుంటున్నానా? నేను దిక్కుమలనైపోయినా? ఏమండి, నేను సేవకి వెళ్తే మా బంధువులందరూ మా నాన్నని తిట్టారు. వాడి పర్సనాలిటీ ఏంటి, వాడు సంచులు తెరుచుకొని వెళ్ళమ్మడి తిరిగి పాస్టర్ అవుతాడా, ఎట్ట బతుకుతాడు, రేపు పెళ్ళైతే భార్య పిల్లలు ఎట్ట పోషిస్తాడు, ఏమైపోద్దో వాడి భవిష్యత్తు అని అందరూ తిట్టారు. తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు లైన్లో వచ్చి ప్రార్థన చేసుకుంటారు నా దగ్గర. ఏంటండి, నమ్మితే అద్భుతాలు చూస్తావు. నువ్వు దేవుణ్ణి నమ్మి నీ జీవితాన్ని అప్పగిస్తే, నీ డబ్బును అప్పగిస్తే, నీ బిడ్డలను అప్పగిస్తే, నీ ఆస్తిని అప్పగిస్తే, నీ జీవితం అప్పగిస్తే, నీ తలాంతులను అప్పగిస్తే నువ్వు అత్యధికంగా దీవించబడతావే కానీ నష్టపోవండి. ఎందుకంటే ఆయన సత్యవంతుడైన దేవుడు, మాటిచ్చి నెరవేర్చేవాడైన. మనుషులు ఇచ్చే మాటలు నమ్ముతారు మనుషులు, ఆ మాటలన్నీ వడ్డీయే. ఇస్తానన్నాడండి, తిరిగి ఇస్తానన్నాడండి, వడ్డీతో ఇస్తానన్నాడండి, కానీ ఇచ్చేశానండి, షూరిటీ పెట్టమన్నాడండి, సంతకం పెట్టేశానండి, నా నెత్తి మీద మొత్తం కుమ్మరించి పోయేశాడండి చెబుతున్నారు. ఏంటండి, వాళ్ళు నమ్ముకున్నానండి, వాళ్ళు నమ్ముకొని అప్పు చేశానండి, నాకు ఎవడు సహాయం చేయటం లేదండి. ఎంతమంది ఈ రోజు ఏడుస్తున్నారు? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన సత్యవంతుడైన దేవుడు, మాటిచ్చి నెరవేర్చే దేవుడు, కృపా సత్య సంపూర్ణుడిగా ఎక్కడున్నాడట ఆయన? మన మధ్య నివసించాడు. మనిషిగా ఆయన జీవించాడు కాబట్టి మనుషుడికి వచ్చే బాధలన్నీ ఆయనకు తెలుసండి. నీకు అందరూ నిన్ను బూతు మాటలు తిడుతున్నప్పుడు, చెయ్యని నేరాన్ని నీ మీద మోపినప్పుడు, నువ్వు కుమిలి ఏడుస్తున్నప్పుడు నీ బాధ ఎలాగుంటుందో యేసయ్యకు తెలుసా తెలీదా? ఎట తెలుసు? ఆయన్ని కూడా అసహించుకున్నారు, ఎగతాళి చేశారు, అపహసించారు. ఆయనకి తెలుసు. నీకు ఆకలి వేస్తున్నప్పుడు కడుపు నిండి నోటికింట, కడుపు నిండిన దానికి భర్త ఆకలి తెలియదు. అది సాగుతుంది ఏంటమ్మది? కడుపు నిండిన ఆమెకి భర్త ఆకలే తెలియదంట. కడుపు నిండినోడికి ఆకలి అంటే ఎట తెలుస్తుంది చెప్పండి? నువ్వు ఆకలి కొని ఉంటే అవతలోడు ఆకలి ఉందంటే ఎట్టా ఉంటుంది అనేది నీకు అనుభవిస్తే బాగా. మన యేసు ప్రభు మన కొరకు ఆకలి కొన్నాడు, దాహము కొందాడు,
ఆకలి కొన్నాడు, ఆయన కన్నీరు విడిచాడు, ఆయన చెమట గార్చాడు, ఆయన అలసిపోయాడు. నీ బాధలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి నేను బాగా అర్థం చేసుకోగలడు. పేదల బాధలు ధనవంతులకు అర్థం కావండి, ధనవంతుల బాధలు పేదలకు అర్థం కావు. మనం అనుకుంటున్నాం ధనవంతులకి ఎవరు హాయిగా ఉన్నారు అంటున్నాం. ఏంటంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, మేమే అద్దెలలో ఇబ్బందులు పడుతున్నామండి, మాకు సొంత ఇల్లు కావాలని ప్రార్థన చేయమని అడుగుతుంటారు. అమ్మ, సొంత ఇల్లు వాళ్ళకి సొంత ఇల్లు కష్టాలు ఉన్నాయి లేవా? పక్కింటోళ్ళు గొడవ, ఎదురింటోళ్ళు గొడవ. అద్దెళ్ళు అనుకో వదిలిపెట్టి ఇంకో అద్దెంటికి వెళ్ళిపోతాం. సొంత ఇల్లు ఎట్ట వదిలిపెట్టిపోతాం? పన్నులు కట్టమంటాడు, గవర్నమెంట్ వాడు వస్తాడు, ట్యాక్సీలు కట్టమంటాడు, అది ఊడిపోతుంటాయి. 3 సంవత్సరాలు అయ్యేటప్పటికే సిమెంట్ ఊడిపోతుంది, మళ్ళీ సిమెంట్లు వేసుకోవాలి. మళ్ళీ అద్దెళ్ళు అంటే మనకేమో 3 సంవత్సరాలు ఖాళీ తీసుకెళ్ళిపోతాం, ఇంకొకటి చూసుకుంటాడు, ఇంకొక ఇల్లు కొత్త ఇంటికి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ ఏంటంటే ఆడి బాధలు ఆడుకున్నాయి, ఎవడి బాధలు వాడుకున్నాయి. కానీ మన బాధలన్నీ ఎరిగిన వాడు మన ప్రభు. ధనవంతుల బాధలు ఆయనకి తెలుసు, పేదల బాధలు ఆయనకి తెలుసు, పురుషుడి బాధలు ఆయనకి తెలుసు, స్త్రీల బాధలు ఆయనకి తెలుసు. అంటే పెళ్ళైన వాళ్ళకి బాధలు ఎక్కువ, పెళ్లి కాని వాళ్ళకి బాధలు ఎక్కువ? అది పెళ్ళైన వాళ్ళు చేయి చూపించండి ఒకసారి దయచేసి. చాలా ధన్యులు మీరు అందరూ. పెళ్లి కాని వాళ్ళు చేయి చూపించండి, చాలా గొప్ప ధన్యులు మీరు. ఇంకా ఎవరికి బాధలు ఎక్కువ? పెళ్లి కాని వాళ్ళు అనుకుంటారు వాళ్ళకే హాయిగా ఉన్నారు, పెళ్ళి అయిపోయిందని. పెళ్ళైన అనుకుంటారు వాళ్ళకే పెళ్లి కాకుండా హాయిగా ఉన్నారు, మనం పెళ్లి చేసుకొని తిప్పలు పడతాం, సంసారం ఏదలాగా అనుకుంటారు. ఎవరికి ఉన్నాయి బాధలు చెప్పండి? ఎవరి బాధలు ఆడికే ఉన్నాయి. బ్యాచిలర్ అనగానే కథగా చూస్తారు మనుషులు. ఆ రూమ్ అద్దె ఇమ్మంటే అద్దెకి ఎవరో, పెళ్లి కాని వాళ్ళకి అద్దెమో, మేము అద్దెమో, కుర్రలకు అద్దెమో అంటారు. అంతే. ఏంటండి పెళ్ళైన వాళ్ళకి పిల్లల భారం, ప్రసవ భారం, ఊరు ఒక భారమా, ఎంత సంసారమే సాగరం అంట. ఏంటంటే ప్రతి వాడికి బాధలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ మన బాధలన్నీ ఎరిగిన వాడు మన ప్రభువు, మన బాధలన్నీ తీర్చేవాడు మన యేసు ప్రభువు. మన మధ్య నివసించాడు ఆయన. మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, కానీ పాపము లేనివాడిగా ఉన్నాడు కనుక పాపాన్ని ఎలా జయించాలన్నది మనకు తెలియజేయగలిగిన వాడు. మన పాపాలకు పరిహారంగా తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు యేసుక్రీస్తు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తారు? ఎందుకు బాధపడతారు? ఎందుకు కుమిలిపోతారు? ఎందుకు విసిగిపోతారు? ఎందుకు చచ్చిపోతారు అనుకుంటున్నారు? మీ దేవుడు లేడా? నిన్ను అర్థం చేసుకోడా? నీ బాధ తీర్చలేడా? నీ కష్టాన్ని తీర్చలేడా? నీ కన్నీరు తొడవలేడా? నీ గర్భఫలం ఇవ్వలేడా? నీ రుణ బాధలు తీర్చలేడా? నీ స్వభావాన్ని మార్చలేడా? నీ కుటుంబాన్ని కట్టలేడా? నీ అవసరతలన్నీ తీర్చలేడా? తీర్చగలడు అని నమ్మితే నువ్వెందుకు కుమిలిపోవాలి? మార్టిన్ లూథర్ గొప్ప రివైవల్ తీసుకొచ్చాడు, రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఆయన మంచి గొప్ప విశ్వాసి. కానీ ఒకరోజు చాలా బాధతో ఉన్నాడంట. ఏదో మనుషులందరూ నన్ను తృణీకరిస్తున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అని తనకున్న బాధలన్నీ తలంచుకొని విచారంగా కూర్చొని ఉన్నాడట. ఏమండి భోజనానికి రండి అని భార్య వచ్చి పిలిస్తే నాకొద్దు, నా మనసు బాగోలేదన్నాడట. మళ్ళీ వచ్చి పిలిచిందట, నాకొద్దు చెప్తాను కదా నేను తిన్నా అన్నాడట. మూడోసారి ఆమె పిలవలేదు, కానీ నల్ల గౌన్ వేసుకున్నారంటే ఇతర దేశాల్లో ఎవడో చచ్చిపోయాడని అర్థం. ఏంటంటే నల్ల బట్టలు వేసుకున్నారంటే ఎవరో చచ్చిపోయారని అర్థం అన్నమాట. సో ఏమో నల్ల గౌన్ వేసుకొని ఎదురుగుండా నిలబడింది వచ్చి. అసలే బాధలో ఉన్నాడు. అటు చూసి ఎవడు చచ్చాడు అన్నాడట. మళ్ళీ ఇన్ని బాధలు ఉంటే నాకు ఇంకో చావు వచ్చిందా ఎవరిదో అని, ఎవడు చచ్చాడు అందట. ఆమె మెల్లగా దేవుడు చచ్చిపోయాడండి అందంట. నీకేమన్నా పిచ్చా? దేవుడు చచ్చిపోవడం ఏంటి? మన దేవుడు సజీవుడు. అదేనండి. మరి దేవుడు లేని వాళ్ళగా ఏడుస్తూ కూర్చుంటారేంటి? మన దేవుడు చచ్చిపోలేదు అంటున్నాడు కదా, మన దేవుడు సజీవుడు అంటున్నాడు కదా, మరి మీరెందుకు చింతిస్తున్నారు? మీరెందుకు దిగులు పడుతున్నారు? మీరెందుకు మనసు పాడు చేసుకుంటున్నారు? అలాగని ఒక్కసారి ఆయనకి గొప్ప కనువిప్పు కలిగింది. అవును కదా, ఈ లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్న ప్రభు ఉన్నప్పుడు శ్రమ దినమును నీవు కృంగిన ఎడలా చేతగాని వాడివైపోతావు. సాతాను మొదట మనకు శ్రమలు పెట్టి మనల్ని కృంగదీసి మనల్ని బలహీనపరిచి మనల్ని ఎక్కి తొక్కాలని చూస్తాడు.
అందుకే శ్రమలు వస్తే శ్రమ నుండి ఉండుట నాకు దావీదన్నాడు మేలయ్యింది. ఎందుకంటే శ్రమ వచ్చిందంటే యేసయ్య నాకు దగ్గర అవుతాడు. యేసుప్రభుకు నేను కేకలేస్తాను, ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం. నీకు శ్రమలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేయటం కుదరలేదు అని చెప్పకండి. మీటింగ్కి రాలేదే అమ్మంటే శ్రమలు బాధలు ఎక్కువ ఉన్నాయండి రాలేకపోయాను అనకండి. బాధలు ఎక్కువ ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? వాడు జ్వరం వచ్చేసిందంట భయంకరంగా. వాడు ఫ్రెండ్ అకస్మాత్తుగా వచ్చి చూస్తే మంచాన పడి మూలుగుతూ ఉన్నాడు. వాడిని చూసి ఒరే చాలా జ్వరం ఉందిరా, రారా హాస్పిటల్కి తీసుకెళ్తారంటే వాడు అన్నాడట, ఆ 3 రోజుల నుంచి నేను గడ్డం గీసుకోలేదు, స్నానం చేయలేదు, లింగిపచ్చి కట్టుకొని ఉన్నాను, మాసిపోయిన బని వేసుకొని ఉన్నాను, డాక్టర్ గారి దగ్గరికి నేను ఇప్పుడు ఎట్ట రాను, జ్వరం తగ్గిపోయాక వస్తాను అన్నాడట. ఎప్పుడు వస్తాడట? జ్వరం తగ్గిపోయాక గడ్డ గీసుకొని స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడట. ఎందుకు అవసరమా? ఇంకప్పుడు డాక్టర్ అవసరం లేదు కదండి. ఉన్న పాటునరా. నా మనసు బాగోలేదు ఇవాళ ప్రార్థన చేయను, రేపు చేస్తాను అనకండి. మనసు బాగోనప్పుడే ప్రార్థన చేయాలి. నాకు బాధలు ఉన్నాయి, ఇప్పుడు నేను చర్చికి రాలేను, రేపు వస్తాను అనకండి. మనసు బాగోలేదు కాబట్టి దేవుని సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయాలి. మన దేవుడు సజీవుడు, మన దేవుడు కృపా సత్య. ఏ ముఖం పెట్టుకొని రమ్మంటారండి అన్నాడు ఒక ఆయన. చర్చికి రావటం మానేశామంటే అదేనండి, నేను పడిపోయానండి, జారిపోయానండి. అయితే మళ్ళీ రాయి అంటే ఏ ముఖం పెట్టుకొని రమ్మంటారండి మళ్ళీ అన్నాడు. ఉన్న ముఖం పెట్టుకొని రాయా అన్నాను నేనైతే. ఏ ముఖం పెట్టుకొని రావాలి? ఉన్న ముఖం పెట్టుకొని రా. మనుషులు ఏమన్నా ఎగతాలు చేస్తారేమో కానీ దేవుడు నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో. ఇన్నిసార్లు తప్పు చేసావు మళ్ళీ వస్తావరా సిగ్గునైనాడా పోరా అంటాడా మన ప్రభు? ఆ తప్పిపోయిన కుమారుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చాడు? మాసిపోయిన గడ్డము, పందుల గబ్బు. అంటే ఎంత హీన స్థితిలో వస్తుంటే తండ్రి చూసారే వస్తున్నాడు, కర్ర తీసుకొని తరివేర్రా సిగ్గులేనాడు, నా ఆస్తి తినేసి నేను వద్దని పారిపోయి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తాడు చూడాడు అన్నాడా? అనలేదే. వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి అతని మెద మీద పడి ముద్దు పెట్టుకొని ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడని సంతోషించాడు. ప్రభువుని నువ్వు రావాలని కోరుతున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా దగ్గర నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. దావీదనే భక్తుడు అన్నాడు, సిగ్గుమో ముఖానికి తగింది, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని నీ దగ్గరకు వస్తున్నామన్నాడు. మరో ప్రవక్త అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయం గతించిపోతుంది, సిగ్గుమాలిన జనులారా కూడిరండి. సంవత్సరం అయిపోతుంది, సంవత్సరాంతంలో ఉన్నాం. కళ్ళు మూసుకొని తెరిస్తే 2020 సంవత్సరం వచ్చేసేటట్టుంది. ఇంతకాలం నీ జీవితంలో శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, పాపాల్లో ఉన్నావు, వేదనలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, సిగ్గుమాలిన పనులు చేస్తున్నావు. ఇంకా కూర్చోవద్దు, త్వరగా రా, సమయం గతించిపోతుంది. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే పాత బతుకుతో కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలని ఎవరికైనా ఆశ ఉందా చెప్పండి? ఈ అప్పులు, ఈ గర్భఫలం లేని స్థితి, ఈ కరువు, ఈ దరిద్రం, ఈ వేదన, ఈ దిగులు, ఈ బాధలతోటే ఇంకో సంవత్సరం దయచేయి ప్రభువా అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇంకొద్దు నాయన, ఇంకొద్దు. కొత్త సంవత్సరంలో నాకు కొత్త హృదయం కావాలి, కొత్త జీవితం కావాలి, నూతన ఆశీర్వాదాలు కావాలి అని అడిగేవాళ్ళు ఈ రోజున ఉన్న పాటున ఆయన దగ్గరికి వస్తే కృపా సత్య సంపూర్ణుడు మన మీద కృప చూపించి మనల్ని క్షమించి మనల్ని సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, క్రీస్తు సారూప్యం పొందిన వారుగా మార్చగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు కూర్చొని ఉండొద్దు, నిలబడండి, కళ్ళు మూసుకోనండి. ఈ ప్రార్థన దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు. ఇదిగో నాయన నా జీవితం, నీ పేరు పెట్టుకున్నాను కానీ నీ సాక్షిగా బ్రతకలేకపోతున్నాను. నిన్ను నమ్మానంటున్నాను కానీ నా జీవితాన్ని నీకు అప్పగించుకోలేకపోతున్నాను. అందుకే కరువులో ఉన్నానయ్యా, అందుకే నష్టంలో ఉన్నానయ్యా, అందుకే బాధలో ఉన్నానయ్యా. ఎవరు దయచేసి కదలొద్దండి, ఎవరు కదలొద్దండి, దయచేసి ఎక్కడోళ్ళు అక్కడే ఉండండి. కళ్ళు మూసుకోనండి, 2 చేతులు పైకి ఎత్తండి. యేసయ్య నిన్ను దీవిస్తాడు. ఈరోజు కొత్త సంవత్సరపు ఆశీర్వాదాలతో నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. పాత జీవితాన్ని ప్రభు దగ్గర పట్టుకురా నాయన. నా దేవుడువు, ఉన్నవాడను అన్నవాడవు, నేను పుట్టకముందే నన్ను ప్రేమించావు, జగతికి పునాది వేయబడక ముందే నన్ను ఎరిగొన్నావయ్యా, నీకు వందనాలని
ప్రభుతో చెప్పండి, ఈ కీడు నాకొద్దు, ఈ బాధ నాకొద్దు, ఈ వేదన నాకొద్దు, ఈ పాపాలు నాకొద్దయ్యా. ఇంకా ఈ త్రాగుల్లో నేను కొనసాగను, ఇంకా ఈ వ్యభిచార కోపంలో నేను నిలబడను, ఇంకా పాత జీవితం, రోత జీవితం నాకు వద్దు నాయన, నాకు క్రొత్త ఆశీర్వాదాలు కావాలి అన్నవారు మీ 2 చేతులు పైకెత్తి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఒకసారి నీ బిడ్డలను చూడు నాయన, నీ బిడ్డలను చూడు నాయన. తండ్రి, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు లేరని, మాకు సహాయం చేసేవాళ్ళు లేరని, మమ్మల్ని విడిపించేవారు లేరని, మా మీద ప్రేమ చూపించేవారు లేరని విసిగిపోయి ఉన్నామయ్యా. మా పాపాల కూపంలో దిగబడిపోతున్నామయ్యా. మా సమస్యల వలయంలో చిక్కుకొని బయటపడలేకపోతున్నామయ్యా. ఈ లోకానుసారమైన కార్యాల్లో పడి మమ్మల్ని మేము నాశనం చేసుకున్నామయ్యా. శాపగ్రస్తులమైపోయామయ్యా. గర్భఫలం లేదయ్యా, కుటుంబంలో సమాధానం లేదయ్యా, త్రాగుడు నుంచి విడుదల లేదయ్యా. పెరుగుతున్న మా బిడ్డలు తిరుగుబోతుదారులు అవుతున్నారయ్యా. మా బిడ్డలు దాని నిష్ప్రయోజకులు అయిపోతున్నారయ్యా. ఇట్టి సమయంలో మరో కొత్త సంవత్సరంలో మేము ప్రవేశించకూడదు. ఇట్టి సమయంలో నీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని దర్శించాలి తండ్రి. తండ్రి, నీవు జన్మించావని పండగ చేసుకోవటం కాదు, కానీ ప్రభువుకు మా హృదయాలు అర్పించుకోవడానికి సహాయం చేయి. ఆనాడు మరియ గర్భాన్ని కోరుకున్న ప్రభువా, ఈరోజు మా హృదయంలోనికి రాయ్యా. మా హృదయంలో జన్మించిన ఆయన, మా హృదయంలో జీవించిన ఆయన, చల్లారిపోయిన మమ్మల్ని సమృద్ధి జీవాన్ని కలిగిన వారిగా చేయి తండ్రి. చీకటిలో ఉన్న మా బ్రతుకుల్ని వెలిగించిన ఆయన. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నాకు సహాయం చేయి తండ్రి. ప్రభువా, నన్ను కనికరించు నాయన అని ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారితో నీవు మాట్లాడయ్యా. ఈ కొత్త సంవత్సరం నిజంగానే ఆశీర్వాదకరమైన, అభివృద్ధికరమైన, జయకరమైన సంవత్సరంగా మా జీవితాల్లో ఉండనట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించము తండ్రి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించము. ఎన్నో గ్రామాల నుండి ఎంతో ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళాలయ్యా. క్షమాపణతో తిరిగి వెళ్ళాలయ్యా. స్వస్థతతో తిరిగి వెళ్ళాలయ్యా. వారి ఇంటికి, వారి గ్రామాలకు వారు ఆశీర్వాదకరాలుగా మారాలి నాయన. నీ చేత వెలిగించబడి వారి గ్రామాలను వెలిగించేటువంటి ఆశీర్వాదకరమైన జనముగా మమ్మల్ని చేయి తండ్రి. గర్భఫలము లేని వారి గర్భఫలము దయచేయి. రుణబాధలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయి. తాగుడుకు బానిసైన వారిని విడుదల దయచేయి నాయన. కురులేని యవనస్తులకు రక్షణ దయచేయ్యా. వ్యభిచారపు కూపములో పడి, పరస్త్రీ వ్యామోహంలో పడి బయటపడలేని వారిని జగడగల దొంగ భూమిలో నుండి లేవనెత్తు నాయన. ఈ కొత్త సంవత్సరం ఈ పాపాలు మమ్మల్ని వెంటాడక, ఈ పాప జీవితాలతో మేము మరో సంవత్సరంలో ప్రవేశించక, ఇదిగో ఈరోజు జీవాత్మను మా మీద కురిపించు నాయన. మా మీద ఊది మాకు పరిశుద్ధాత్మను దయచేయి నాయన. పాపాన్ని జయించే శక్తిని దయచేయ్యా. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయ్యా. మా పాపాలను బట్టి మమ్మల్ని శిక్షిస్తే మేము నామరూపాలు లేకుండా పోతామయ్యా. మమ్మల్ని కృప చూపించి, కనికరించి, క్షమించి నీ బిడ్డలుగా చేసుకునమని, ఈ ప్రాంతాల్లో పరిశుద్ధాత్మ కార్యాలను ముమ్మరముగా చేసుకునమని, కూడి వచ్చిన ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఒక గొప్ప ఆశ్రయముతో, ఆధిక్యతతో, ఆనందముతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ ఆత్మను మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు గాక.
యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. మరియమ్మ గర్భమందున కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనేడి నామమందున, ఇమ్మానుయేలనేడి నామమందున. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. గొల్లలెల్లరూ మిగులాబీ తెల్లగా, గొల్లలెల్లరూ మిగులాబీ తెల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. అక్షయుండగు యేసు వచ్చేను, అక్షయుండగు యేసు వచ్చేను, మనకు రక్షణంబు సిద్ధపరచేను, మనకు రక్షణంబు సిద్ధపరచేను. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, 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 నేడు పాయాక బెత్లెహేమ యూరిలో.
ధ్వని